గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. ఫస్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడులో ప్రధాన హెడ్లైన్స్ ఏమున్నాయనేది. తూర్పు పశ్చిమలను కలిపేద్దాం, జాతీయ స్థాయిలో దీనిపైన చర్చ, మనము అందిపుచ్చుకోవాలి అంటున్నారు సీఎం చంద్రబాబు. రోడ్డు రైలు ప్రాజెక్టుల్ని అనుసంధానించాలి, పెట్టుబడులు సాధించాలి. తూర్పు నుంచి పశ్చిమ భారతానికి అనుసంధానతను దృష్టితో ఉంచుకొని రోడ్డు రైలు మార్గాలను కలిపే ప్రణాళికలు తయారు చేయాలని నిన్న జరిగిన ఒక భేటీలో వివరించారు. అండ్ ఇవాళ జరుగుతున్న క్యాబినెట్ భేటీలో కూడా కొన్ని సిఆర్డీఏ అంశాలపైన కూడా చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో కాకినాడ, విశాఖలతో పశ్చిమ భారతదేశంలోని వివిధ ప్రాంతాలు అనుసంధానం కావాలి. ముఖ్యంగా 4 విమానాశ్రయాలు ఉండాలి అండ్ 3 పోర్టులను అనుసంధానిస్తే వేగవంతమైన అభివృద్ధితో పాటు పెట్టుబడులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ రోడ్డు మార్గాలు కానీ, విమానాశ్రయాలు కానీ, పోర్టులు కానీ ఎంత ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటే అంత ఎక్కువగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఉపాధి అవకాశాలు కూడా లభించే ఛాన్స్ ఉంటుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురంలో 200 కోట్లతో రోడ్ల నిర్మాణం, 2 ఏళ్లలో 100 కోట్లతో 611 రోడ్ల పనులు పూర్తి. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడి. పిఠాపురంలో 200 కోట్లతో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఆయన నియోజకవర్గం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన నియోజకవర్గంలో పిఠాపురానికి అసలు ఏమేం చేయాలి, పిఠాపురాన్ని నా సొంత నియోజకవర్గంగా నేను భావిస్తున్నాను కాబట్టి అక్కడ ఏమేమి అసౌకర్యాలుగా ఉన్నాయో అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి ఆ నియోజకవర్గాన్ని నేను బాగా తీర్చిదిద్దుతాను అని చెప్పి స్టార్టింగ్ ఎలక్షన్ అప్పుడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన నేపథ్యంలో అదే విధంగా పిఠాపురాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈడీ సోదాలు చూద్దాం. వైసీపీ నేత మల్లా విజయప్రసాద్ ఇంట్లో ఈడీ సోదాలు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగా. ఆ సమయంలో ఇంట్లో లేని మాజీ ఎమ్మెల్యే వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్ సంస్థ పేరుతో ఆర్థిక మోసాలు జరిగాయని చెప్పి తనిఖీ చేసిన ఈడీ అధికారులు వెల్లడించారు. ఇక మోదీ సందేశం ఆపినందుకు జుగంబర్గ్ క్షమాపణ చెప్పారు. పిల్లలపై లైంగిక అకృత్యాలు, డీప్ ఫేక్ కంటెంట్ పైన ఒక రకమైన కంటెంట్ ప్రసారానికి భారీగా డబ్బు తీసుకున్నామని అంగీకారం తెలిపారు ఈయన జుగంబర్గ్. ఈ నేపథ్యంలో అసలు నరేంద్ర మోదీ పంపిన సందేశాన్ని ఎందుకు డిలీట్ చేశారు, ఎందుకు ఆపేశారు, తీసేశారు అనే విషయంపైన ఒక పెద్ద చర్చ జరిగింది. అయితే నిన్న మోదీ ప్రభుత్వం అండ్ హోంమంత్రి అమిత్ షా కూడా జుగంబర్గ్ని ఆదేశించారు. అసలు ఎందుకు డిలీట్ చేశారు, దీనిపైన ఒక వివరణ ఇవ్వాలి అనే నేపథ్యంలో. సో విద్యార్థులను ఉద్దేశించి విడుదల చేసిన వీడియో ఫేస్బుక్లో చాలా సంచలనం రేపింది. అండ్ ఆ ఫేస్బుక్లో ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకి చాలామంది విద్యార్థులు కూడా ఇన్స్పైర్ అయ్యి మేము అలా చేయకుండా ఉంటే బాగుండేది, బట్ మమ్మల్ని క్షమించండి అని ఒక విద్యార్థి కూడా చెప్పిన వీడియో మనం చూసాం. అయితే మెటా అధినేత మార్క్ జుగంబర్గ్ బుధవారం నిన్న క్షమాపణలు చెప్పారనమాట. ఎందుకు మేము దాన్ని తీసేసాము అనే దానిపైన మేము ఒప్పుకుంటున్నాము, సో అలా డిలీట్ చేయడం కరెక్ట్ కాదు, ఆ కంటెంట్ని దానికి మేము క్షమాపణ చెప్పుకుంటున్నాము. అయితే ఒక రకమైన కంటెంట్ ప్రసారం చేయడానికి తమకు భారీ మొత్తంలో డబ్బు వచ్చిన మాట వాస్తవమే, కాబట్టి మేము దాన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది, సో దీనికి మేము సారీ చెబుతున్నామని కూడా జుగంబర్గ్ వివరించారు. అండ్ దళారీ వ్యవస్థతో ప్రభుత్వం రాజీ పడిపోయింది, పొగాకు పంట 21% కొన్నారు. నిన్న దేవరపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ నిన్న పర్యటించారు. పొగాకు రైతుల్ని పరామర్శించారు. అక్కడ పొగాకు గిట్టుబాటు ధర సరిగ్గా రావట్లేదు, రైతులు చాలా నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించట్లేదు, ఏం చేస్తోంది కూటమి ప్రభుత్వం అని నిన్న వైఎస్ జగన్ ప్రశ్నించారు సీఎం చంద్రబాబు నాయుడు. నేను వస్తున్నాననే కేజీకి 10 రూపాయలు పెంచారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం పరిశీలనలో మాజీ సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సో పొగాకు రైతులకు అండగా నిలిచిందెవరో చర్చకు సిద్ధమా, జగన్కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్. నిన్న జగన్ మాట్లాడే ముందు కూడా అచ్చెన్నాయుడు బీసీ వర్గాల గురించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో హామీ ఇచ్చినట్టుగా బీసీ వర్గాలకు మేము అండగా ఉంటామని తెలిపారు. సేమ్ టైం జగన్ కూడా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. అండ్ దాని తర్వాత కూడా అచ్చెన్నాయుడు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. సో చూడండి, నేను చెప్పినట్టుగా ఇలాంటి మాటలే వస్తాయి అని చెప్పాను, ఇదే మాట్లాడుతున్నారు అని చెప్పి నిన్న ఇద్దరికి వర్సెస్ జరిగిందనమాట. అచ్చెన్నాయుడు వర్సెస్ జగన్ అన్న రీతిలో నిన్న సవాల్ టు సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు అండ్ జగన్కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. మరి మేము ఉన్నప్పుడు బాగుందా పొగాకు రైతులు, మీరున్నప్పుడు బాగుందా, ఒకసారి తీద్దాము, మనం లెక్కలన్నీ తీద్దాము, ఎంత గిట్టుబాటు ధర మీరు కల్పించారు, మేము కల్పించాము చూడండి అని చెప్పేసి అచ్చెన్నాయుడు జగన్కు సవాల్ విసిరారు. పని చేయాలి,
గర్వపడేలా పనిచేయాలి ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర యువత అంటున్నారు మంత్రి నారా లోకేష్. IBM ఫ్యూచర్ నౌ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సేవలు అండ్ సాంకేతికత ఆధార ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా విశాఖ ఆవిర్భవిస్తోంది. ఇందుకు IBM ఫ్యూచర్ నౌ సెంటర్తో తోడ్పాటు అందిస్తోంది. కావున మనం ఇలాంటి పెట్టుబడులు తీసుకొస్తే కంపెనీలు పెడితే ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ నిన్న సేమ్ టైం సింధు అకాడమీ PV సింధు అకాడమీని కూడా ప్రారంభోత్సవం చేశారు నారా లోకేష్. అక్కడ భూమి పూజ చేశారు. నెక్స్ట్ ఒక 6 to 9 monthsలో ఇది కంప్లీట్ అవుతుంది. చాలామంది యువతకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది PV సింధు, దేశానికి గర్వకారణము. సో ఇలాంటి సింధులు ఇంకా రావాలి. ఇలాంటి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది రావాలి, అలా నేర్చుకోవాలని చెప్పేసి నిన్న నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఇక హత్య కేసులో కోర్టు నుంచే సాక్షిని అపహరించిన వైసీపీ నేతలు కోర్టులో కొందరు పేర్లు చెప్పకపోతే కుమారుడిని చంపిస్తామంటూ బెదిరింపులు, ఇవి ఇంకా రెగ్యులర్గా జరుగుతున్నవి. సో ఇది ఈనాడులో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. ఒకసారి సాక్షికి వెళ్దాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు దేవరపల్లికి నిన్న వైఎస్ జగన్ వెళ్ళారు. సో ఈ పిక్చర్లో భారీ జనసందోహం మధ్య ఆయన పొగాకు రైతుల్ని పరామర్శించారు. ఇక్కడ మనం జననాయకులు అనే ఒక చిన్న పిక్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ KTR ఉన్నారు అండ్ ఇక్కడ జగన్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది సుమారు 232 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్లే. మరి మీరు ఏం చేస్తున్నారు ప్రభుత్వము? ఇంత చేస్తుంటే కూడా ప్రభుత్వం రైతులను ఆదుకోవట్లేదా అని చెప్పేసి నిన్న నిలదీశారు. బాబు పాలన రైతులకు హానికరం అంటున్నారు. చంద్రబాబు పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. సో ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి ప్రజలకు బాధ మినహా ఇంకేమైనా ఉందా? రాష్ట్రంలో గతంలో కిలో పొగాకు సగటు ధర ఇందిస్తే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో బాబు ప్రభుత్వంలో అంటే మేము ఉన్నప్పుడు 289 ఇస్తే మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత 214 రూపాయలు ఇస్తున్నారు. మేము 289 ఇస్తే మీరు ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి నిన్న నిలదీశారు. ప్రతి కిలోపై రైతు 75 రూపాయలు నష్టపోతున్నాడు. ఇదే దేవరపల్లి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ హయాంలోనే కిలో పొగాకు సగటు ధర 326 అంటున్నారు. ఇప్పుడు అక్కడ 236కి పడిపోయింది. సో 2023-24లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు అత్యధిక ధర కిలోకు 415, ఇప్పుడు 214 మాత్రమే. ఇంత నష్టపోతున్నారు రైతు. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుంది? గిట్టుబాటు ధర కల్పించాలి అని. సో సేమ్ టైం తొక్కిసలాట జరగాలి, జగన్ పైకి తోయాలి. అండ్ నిన్న వైసీపీ నేతలు కూడా చాలా ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వం పైన. వైఎస్ జగన్ పర్యటన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సరైన సెక్యూరిటీ ఉండదు. ఏదైనా జరిగితే అది జగన్ వల్లే జరిగింది. ఎవరైనా తొక్కిసలాట జరిగితే అందులో ఏదైనా ప్రమాదం జరిగితే అది జగన్ మీదే తోయాలి. ఇది మీకు పరిపాటిగా మారిపోయింది. మాకు సెక్యూరిటీ, సరైన సెక్యూరిటీ కానీ భద్రత కానీ కనిపించట్లేదు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అని చెప్పేసి వైసీపీ నేతలు రెగ్యులర్గా అనే మాటలే. సో జగన్ పర్యటన ఎప్పుడు ఏది చేసినా కూడా ఇది ఒక పెద్దల కుతంత్రంగానే మనకు కనిపిస్తుంది. ఫలితంగా అమాయక జనాలు నష్టపోతున్నారు అని. చంద్రబాబు ప్రభుత్వంలో కూడు దొరకడం లేదు. మీ పాలనలో కడుపు నిండుగా అన్నం తిన్నాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అసలు అన్నమే దొరకట్లేదు అని అంటున్నారు అని రైతులు కానీ లేదంటే ప్రజలు కానీ ఆయనతో ఆవేదన వ్యక్తం చేసుకున్నారు అని చెప్పి. మోదీకి మెటా సారీ. సేమ్ హెడ్లైన్. ప్రధాని ఫేస్బుక్ పోస్ట్ను తొలగించడం, ఇతర వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో క్షమాపణ చెప్పారు జుకర్బర్గ్. మెటా గ్లోబల్ అఫైర్స్ హెడ్ జోయల్ కప్లాన్ ప్రకటన. జుకర్బర్గ్ క్షమాపణ చెప్పారన్న ప్రభుత్వ వర్గాలు. అండ్ జంజీ ప్రభంజనం దేవరపల్లిలో జనజాతర. సో నిన్న చేపట్టిన ఆ యాత్రలో జంజీ కూడా చాలా కనిపించారు. యువతకు బ్రహ్మరథం పట్టారు. సో జగన్ పర్యటన అండ్ స్పీచ్ ఏదైతే ఉందో యూత్ కూడా చాలా ఇష్టపడుతున్నారు వినడానికి అని చెప్పేసి నిన్న మాట్లాడారు. నిన్న రైతులు అండ్ అన్నదాతలు చాలామంది ఆయన పర్యటన నేపథ్యంలో నిన్న ఆయన చూడడానికి చాలామంది రకరకాల వ్యక్తులు అందులో పాల్గొన్నారు. ఇక భారతీ సిమెంట్స్పై పచ్చపగ. లైమ్ స్టోన్ మైనింగ్కు అడ్డుకొట్ట, ఉత్పత్తి నిలిపే కుట్ర అంటున్నారు. 2 రోజులుగా భారతీయ సిమెంట్స్కు అడ్డంకులు కలుగుతున్నాయి. మనం కూడా న్యూస్ని చూస్తున్నాము. అక్కడ కార్యకలాపాలను అడ్డుకుంటూ చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చేస్తోంది. మైనింగ్ ఆగితే ముడి సరుకు కొరత, 2 రోజుల్లో ప్లాంట్ కార్యకలాపాలపైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ సిమెంట్స్ పైన కూడా మీరు పార్టీ పగ తీర్చుకుంటోంది అని అంటున్నారు. అండ్ 17th నుంచి అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 17 నుంచి నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. నిరసనల హోరు. ఇక విపక్ష పార్టీల ఎంపీల నినాదాలతో అటు 2 ఉభయ సభలు కూడా హోరెత్తుతున్నాయి.
వాటి మధ్యనే ఏదైనా బిల్స్ కూడా పాస్ చేసే ఉంటే బిల్స్ కూడా అలాగే పాస్ అయిపోతున్నాయి. సో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కూడా వాళ్ళపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎందుకు సభా గౌరవాన్ని కాపాడట్లేదు, క్రమశిక్షణ చర్యలు తప్పవు అని అంటున్నారు. క్రమశిక్షణ కనుక తప్పితే మీకు చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా అని చెప్పి నిన్న స్పీకర్ ఓం బిర్లా అండ్ రాజ్యసభ చైర్మన్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు కన్నడ రెబెల్స్ కీలక సమావేశం. కర్ణాటక మంత్రివర్గం విస్తరణ తర్వాత అసంతృప్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. సో క్యాబినెట్లో అవకాశం మాకు దక్కని ఒక 30 మందికి పైగా ఎమ్మెల్యేలు నిన్న బెంగళూరులో కీలక సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే భవిష్యత్ కార్యాచరణలో మేము అసలు ఏం చేయాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి వెల్లడించారు. నెక్స్ట్ సాక్షి, ఇది ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రధాని వీడియో బ్లాగ్పై జుకంబర్గ్ క్షమాపణలు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మెటా బృందం నిన్న భేటీ అయింది. మోదీ వీడియో నిలిపివేతపైన తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేసిన చెప్పడంలో ఆయన క్షమాపణ చెప్పారు. ఇక స్థానికం ప్రత్యక్షమే హోరాహోరీ. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ అండ్ మేయర్కు నేరుగా ఎన్నికలు. సర్పంచ్ తరహాలో ప్రజలచే నేరుగా ఎన్నిక. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం. ఈ విధంగా అయితే అసెంబ్లీ ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా పోటీ చేస్తుందో ఇప్పుడు వస్తున్న ఈ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కూడా కూటమి ఈ తరహాలోనే ప్రజలు డైరెక్ట్ ఎన్నుకునే విధంగానే మేము నిర్వహిస్తాము. దీనివల్ల అసలు ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారనే విషయము స్థానికంగా ఒక సమరమే జరుగుతుంది. ఎవరు వస్తారేంటనేది మనకు ఈజీగా తెలుస్తుంది. హోరాహోరీ పోరుతో రసవత్తరం. ఇప్పటిదాకా పరోక్ష పద్ధతిలో జరుగుతున్న మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇక మీదట అలా నిర్వహించకుండా ఇకపైన ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తామని అంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట. 6,330 ఎకరాలు వేలం వేయాలని నిర్ణయం. విక్రయించిన డబ్బు బాధితులకు అందిస్తాము. ఈ నెలలోనే వేలం విధి విధానాలు ఖరారు చేస్తాం. సో అగ్రిగోల్డ్ బాధితులకు కూడా మేము ఆదుకుంటామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వెల్లడించింది. ఇక పునర్విభజన, మహిళా రిజర్వేషన్పై మళ్లీ కసరత్తు. విపక్షాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా భేటీ అయ్యారు. బిల్లుల ఆమోదానికి సహకరించాలని ఆయనతో సపరేట్గా భేటీ అయినప్పుడు సభా కార్యక్రమాలను మీరు ఉల్లంఘించకండి, క్రమశిక్షణ చర్యలు తప్పుతున్నారు కాబట్టి ఇలా చేయకండి, బిల్లు ఆమోదానికి మీరు సహకరించండి అని చెప్పి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీని విజ్ఞప్తి చేశారు. రామాలయం విరాళాల చోరీ, విద్యార్థులపైన లాఠీచార్జ్ అంశాల మీద చర్చకు రాహుల్ పట్టుబడుతున్న నేపథ్యంలో అవి పక్కన పెట్టేసి బిల్లుల పాస్ పైన మీరు దృష్టి పెట్టారనేది ప్రతిపక్షాల ఆరోపణ. సో షాను కలిసి రాహుల్ వైఖరిని వివరించిన రిజిజు, అఖిలేష్, స్టాలిన్ మద్దతుకు కేంద్రం యత్నాలు. ఈ నెల 11వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశాల్లోనే పునర్విభజన కానీ, మహిళా రిజర్వేషన్ పైన కానీ బిల్ పాస్ చేయాలనంటే, లేదు దీనికి ఒక ప్రత్యేక సమావేశాలు కూడా మేము నిర్వహిస్తాము, ఆ సమావేశాల్లో ఖచ్చితంగా వీటిపైన చర్చిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక బీసీలకు రక్షణ, బడుగులను వేధిస్తే కఠిన శిక్షలు అంటున్నారు. నిన్న అచ్చెన్నాయుడు బీసీ వర్గాలతో కూడా నిన్న భేటీ అయ్యారు. బీసీ రక్షణ బిల్లు 2026 ముసాయిదా రెడీ. అటు బాధితులకు సమగ్ర న్యాయం, ఇటు నిందితులపై ఉక్కుపాదం అని అంటున్నారు. బీసీలకు రక్షణగా, వారి ఆత్మగౌరవం, మర్యాదపూర్వక జీవనానికి భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం బలమైన చట్టం తీసుకుంటుంది. వెనుకబడిన తరగతులపైన కూడా వేధింపులు, వివక్ష, సామాజిక ఆర్థిక బహిష్కరణ, హింసాత్మక ఘటనను కూడా అరికట్టడం లక్ష్యంగా ప్రత్యేక చట్టానికి రూపకల్పన చేయనుందని చెప్పి వెల్లడించారు. జగన్ అక్రమాస్తుల కేసులో సంగతి ఏంటి అని అంటున్నారు. రాజ్యసభలో ఎగుతున్న టీడీపీ ఎంపీ విజయ్ 13 ఏళ్లైనా కదలడం లేదు, ఆయన కేసులు అలాగే ఉన్నాయి. మరి అక్రమాస్తులపైన ఎటువంటి చర్యలు మీరు ఎందుకు తీసుకోవట్లేదు? జడ్జీలు బదిలీ అవుతున్నారు, ఇక తుది తీర్పు ఎప్పటికప్పుడు జడ్జీలు బదిలీ అయిపోతున్నారు, రిటైర్మెంట్లు అయిపోతున్నారు. కానీ 13 ఏళ్లైనా కూడా జగన్ ఆస్తుల విషయంలో, అక్రమాస్తుల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని టీడీపీ ఎంపీ విజయ్ ప్రశ్నిస్తున్నారు. ఇక శ్రీశైలం నుంచి సీమకు తాగునీరు పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేసిన అధికారులు. మల్యాల నుంచి హంద్రనీవాకు జలాశయంలో 130 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ. ఇక క్రీడా ఛాంపియన్ల కేంద్రంగా ఏపీ. ఇంతకుముందు నేను చెప్పినట్టు రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. సింధు అకాడమీ, పివి సింధు స్పోర్ట్స్ అకాడమీకి నిన్న భూమి పూజ చేశారు. సో సింధు లాంటి వ్యక్తులు యువతకు స్ఫూర్తి. సింధు లాంటి వ్యక్తులు, అలాంటి యువత ఇంకా రావాలి, స్పోర్ట్స్లో మంచి చైతన్యం తీసుకురావాలని చెప్పేసి నిన్న వెల్లడించారు. ఇక వెల్ఫేర్ ముసుగులో మళ్ళా మహాదందా. 1200 కోట్ల చిట్ ఫండ్ మోసాలు. విశాఖలో వైసీపీ నేత నివాసం, కార్యాలయంలో
ఈడీ విస్తృత తనిఖీలు చేపట్టింది. చిట్టీల మోసం అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తున్నాము. తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి చాలామంది పెళ్ళికనో లేకపోతే ఇంకేదో అవసరాల కోసమనో చిట్టీలు వేస్తూ ఉంటారు. అవి ఒక 2-3 కోట్లో 6 కోట్లో జమ అయిన తర్వాత ఉడాయిస్తున్న దాఖలాలు మనం ఇప్పటివరకు చిట్టీల మోసం చాలా చూసాము. సో అలాంటివి పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి పదే పదే మనకు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన హెడ్లైన్స్. నెక్స్ట్ తెలంగాణ వెలుగు చూద్దాము. ఈసారైనా కొత్త బిల్డింగ్లో మెడికల్ క్లాసులు జరిగేనా అని అంటున్నారు. సో ఈసారైనా మెడికల్ క్లాసెస్ నిర్వహిస్తారా లేదా, పాతబడిన బిల్డింగ్లోనే నిర్వహిస్తున్నారు, ఇప్పుడైనా మీరు నిర్వహిస్తారా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక పార్లమెంటరీ స్థాయి సంఘ సమావేశానికి ఎమర్జెన్సీ నెంబర్ 112 వ్యవస్థ ప్రత్యేకతలు అని చెప్పి వివరిస్తున్నారు. ఎమర్జెన్సీ నెంబర్ డయల్ 112 వ్యవస్థ ప్రత్యేకతలు ఇవే అంటున్నారు. పరిహారం కోసం ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితుల ఆందోళన. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎయిర్పోర్ట్ కోసమని వీళ్ళు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇది ఈనాడు, సాక్షి అండ్ వెలుగు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్. ముఖ్యంగా ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతిలో ప్రధాన హెడ్లైన్స్ ఇవే చూసాము. రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.